ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా? కృష్ణుడు చెప్పిన ఈ 3 మాటలు వింటే మీ తలరాత మారిపోతుంది. ఆత్మబంధువులారా, కంటినిండా నిద్రలేక రేపటి గురించి ఆలోచిస్తూ చేతిలో చిల్లిగవ్వలేక ఎంతగా కుమిలిపోతున్నారో నాకు తెలుసు. అప్పుల బాధలు మీ మెడకు చుట్టుకుని సమాజంలో తలెత్తుకోలేక లోపల ఏడుస్తూ పైన నవ్వుతూ మీరు పడుతున్న ఆవేదన ఆ పరమాత్మకు తెలియంది కాదు. మీ జీవితంలో వస్తున్న ఈ ఆర్థిక తుఫానుల నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి ఆ నల్లనయ్య అప్పుడే కురుక్షేత్రంలో కొన్ని రహస్యాలు చెప్పాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ 3 అద్భుతమైన మాటలు మీ దారిద్ర్యాన్ని ప్రద్రోలి మీ ఇంట్లో మహాలక్ష్మిని స్థిరంగా నిలబెట్టే శక్తిని ఇస్తాయి. అయితే ప్రియమైన భక్తులారా, సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం. ఆ దైవం అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ప్రసరించాలన్నా, మీ కష్టాలకు ఈరోజే ముగింపు పలకాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధతో వినండి. ఎందుకంటే ఆఖరి వరకు విన్నవారికే ఆ కృష్ణ పరమాత్మ కటాక్షం సిద్ధిస్తుంది. మనం అనుకుంటాం కేవలం డబ్బు ఉంటేనే అన్ని సమస్యలు తీరిపోతాయని. కాని ఆ ధనం ఎలా వస్తుంది? వచ్చిన ధనం మన దగ్గర ఎందుకు నిలబడదు? వీటన్నింటికీ సమాధానం మన కర్మల్లోనే ఉంది. ఆ కృష్ణుడు గీతలో చెప్పిన మొదటి మాట గురించి ఇప్పుడు మనం లోతుగా చర్చించుకుందాం. చూడండి భక్తులారా, మనం పడే తపన అంతా దేనికోసం? 4 మెతుకులు తినడానికి, మన కుటుంబం సుఖంగా ఉండటానికే కదా. మరి అంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు దక్కడం లేదు? ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. ఆ లోపాన్ని సరిదిద్దడానికే శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. ఆర్థిక ఇబ్బందులు అనేవి కేవలం మీ జేబుకు సంబంధించినవి కావు. అవి మీ మనస్సుకు సంబంధించినవి కూడా. ఎప్పుడైతే మీరు లేమి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో ఆ దారిద్ర్యమే మీ వెన్నంటి ఉంటుంది. కృష్ణుడు చెప్పిన మొదటి సూత్రం ఏమిటంటే, నీవు చేసే పనిపై నీకు అధికారం ఉంది కాని దాని ఫలితంపై లేదు. దీని అర్థం మీరు కష్టపడకూడదని కాదు. మీరు చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా చేయాలి. మనం చేసే పొరపాటు ఏమిటంటే, పని మొదలుపెట్టకముందే దాని ద్వారా వచ్చే లాభం గురించి లెక్కలు వేసుకుంటాం. ఆ లెక్కలు తప్పినప్పుడు మనసు నిరాశకు గురే చేసే పనిలో నాణ్యత తగ్గిపోతుంది. ఓ పుణ్య ఆత్మలారా, మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మరేదైనా పని కావచ్చు, దాన్ని ఆ పరమాత్మకు సమర్పించే భావంతో చేయండి. ఫలితం గురించి అతిగా ఆందోళన చెందడం వల్ల మీలోని సృజనాత్మకత చచ్చిపోతుంది. ఫలితాన్ని దేవుడికి వదిలేసి పనిలో మీ 100% శ్రమను పెట్టండి. అప్పుడు ఆ లక్ష్మీదేవి మీ వెనుక నడుచుకుంటూ వస్తుంది. డబ్బుకోసం మీరు పరిగెత్తడం ఆపి పనిని దైవంగా భావించినప్పుడు ఐశ్వర్యం దానంతటా అదే మీ పాదాల చెంతకు చేరుతుంది. ఇది వినడానికి చాలా సామాన్యంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఉన్న అంతరార్థం చాలా గొప్పది. మనం చేసే ప్రతి పనిలో ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఎప్పుడైతే ఆందోళనగా మారుతుందో అప్పుడే మనిషి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తప్పుడు పెట్టుబడులు పెడతాడు, అనవసరమైన ఖర్చులు చేస్తాడు. ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాడు. కృష్ణుడు చెప్పిన ఈ మొదటి మాటను మీ హృదయంలో బలంగా నాటుకోండి. భయం వీడి మీ బాధ్యతను నిర్వర్తించండి. కష్టకాలంలో కృంగిపోకుండా ఇది నా కర్తవ్యం అని ముందుకు సాగండి. మీ తలరాతను మార్చే ఆ రెండో మాట ఏమిటో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ఎందుకంటే రెండో మాట మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. అది మీ దరిద్రాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. ఆ మాటను వినే ఓపిక, ఆ దైవంపై నమ్మకం మీకు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ కృష్ణుడిని స్మరించుకోండి. ఆ నల్లనయ్య ఆశీస్సులతో ఇప్పుడు మనం ఆ రెండో మాట గురించి మాట్లాడుకుందాం. భక్తులారా, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు మనిషి ముందుగా కోల్పోయేది ధైర్యం. ఆ ధైర్యం కోల్పోయినప్పుడే మనిషి బుద్ధి పనిచేయదు. సరిగ్గా అదే సమయంలో అప్పుల భారం పెరిగిపోతుంటే, చుట్టూ ఉన్నవారు హేళన చేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి సందిగ్ధంలోనే ఉన్నాడు. ఎదురుగా ఉన్నది శత్రువులేనా, వారు తనవాళ్లే అన్న మమకారం అతడిని కుంగదీసింది.
అప్పుడు కృష్ణుడు చెప్పిన రెండో అద్భుతమైన మాట సమత్వం. సమత్వం అంటే ఏమిటో తెలుసా? లాభం వచ్చినా నష్టం వచ్చినా, విజయం కలిగినా అపజయం ఎదురైనా ఒకేలా ఉండటం. వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేనప్పుడు, రేపు అన్నం ఎలా దొరుకుతుందో తెలియనప్పుడు ఒకేలా ఎలా ఉండగలం అని మీరు అడగవచ్చు. కాని ప్రియమైన భక్తులారా, ఇక్కడే ఆ పరమాత్మ మాయ దాగి ఉంది. మీ మనస్సు ఎప్పుడైతే ఆందోళనతో నిండిపోతుందో అప్పుడు మీకు అవకాశాలు కనిపించవు. మీరు గమనించారా? ఒక చెరువులోని నీరు కదులుతూ అలజడిగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం మనకు సరిగ్గా కనిపించదు. అదే నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. మన జీవితం కూడా అంతే. ఆర్థిక కష్టాలు అనేవి ఆ అలజడిలాంటివి. మీరు ఆందోళన చెందుతూ ఉంటే పరిష్కార మార్గాలు మీకు కనిపించవు. అందుకే ఆ కృష్ణుడు ఏమంటాడంటే, ఓ అర్జునా, నీ మనస్సును నిశ్చలం చేసుకో అంటాడు. మీకు అప్పులు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని కుమిలిపోవడం వల్ల ఆ అప్పులు తీరవు. దానికి బదులుగా మీ కర్తవ్యం వైపు దృష్టి పెట్టండి. సమత్వాన్ని అలవరుచుకోండి. అంటే ఈరోజు నీ దగ్గర ఉన్న ఈ దారిద్ర్యం శాశ్వతం కాదు అని నమ్మండి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అవి నా పాత కర్మల వల్ల వచ్చాయని భావించండి. ఆ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించండి. ఎప్పుడైతే మీరు కష్టాలను చూసి భయపడటం మానేస్తారో అప్పుడే ఆ కష్టాలే మిమ్మల్ని చూసి భయపడి పారిపోతాయి. ఇది నిజం భక్తులారా, మీ మనోబలమే మీ ఐశ్వర్యం. ఆత్మ బంధువులారా, డబ్బు అనేది వస్తుంది పోతుంది. కాని మీ ఆత్మవిశ్వాసం పోతే మళ్ళీ రాదు. కృష్ణుడు చెప్పిన ఈ సమత్వం అనే ఆయుధాన్ని మీరు ధరిస్తే ఎలాంటి ఆర్థిక తుఫానులనైనా మీరు ఎదుర్కోగలరు. మీరు చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ఈ నిలకడను చూపండి. ఈరోజు మీకు 500 రూపాయలు వచ్చినా, 5 లక్షల రూపాయల అప్పు ఉన్నా మీ ముఖంలో ఆ ప్రశాంతత తగ్గకూడదు. ఎందుకంటే ఆ ప్రశాంతతే మిమ్మల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలను వెతికేలా చేస్తుంది. గీతలో కృష్ణుడు యోగః కర్మసు కౌశలం అని చెప్పాడు. అంటే పనిలో నైపుణ్యమే యోగం. మీరు చేసే పనిని ఎంత గొప్పగా చేస్తారో అంత గొప్పగా ఫలితం ఉంటుంది. కాని ఆ పని చేయాలంటే ముందు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. సమత్వంతో ఉన్న మనస్సు మాత్రమే పనిపై దృష్టి పెట్టగలదు. ఈ రహస్యాన్ని గ్రహించిన ఏ భక్తుడైనా దారిద్ర్యంలో మగ్గిపోడు. ఆ భగవంతుడు మనల్ని పరీక్షించడానికి ఒక్కోసారి కష్టాలు ఇస్తుంటాడు. మనం ఎంతవరకు నిలబడతామో చూడాలని ఆయన తాపత్రయం. ఆ పరీక్షలో నెగ్గాలంటే మీరు స్థితప్రజ్ఞులుగా మారాలి. అంటే సుఖదుఃఖాలను సమానంగా చూడాలి. అప్పుడే లక్ష్మీదేవికి మీపై గౌరవం కలుగుతుంది. ఎక్కడైతే స్థిరమైన బుద్ధి ఉంటుందో, ఎక్కడైతే అనవసరమైన ఆందోళన ఉండదో అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. మీరు గమనించండి, కొంతమంది ఎంత సంపాదించినా వారి దగ్గర డబ్బు నిలబడదు. ఎందుకంటే వారి మనస్సులో ఆ ధనం పట్ల విపరీతమైన వ్యామోహం లేదా భయం ఉంటుంది. మరికొంతమంది తక్కువ సంపాదించినా చాలా తృప్తిగా ఉంటారు. వారి దగ్గర ధనం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం వారిలోని సమత్వ భావమే. కృష్ణుడు చెప్పిన ఈ రెండో సూత్రం మీ జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. కాని ఆ మూడో మాట వినకపోతే ఈ జ్ఞానం పరిపూర్ణం కాదు. మూడో మాట మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఒక మంత్రంలాంటిది. అది మీ తలరాతను తిరగరాసే శక్తిని ఇస్తుంది. ఆ మాట వినే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మీ కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఆ పరమాత్మ కృప ఉంటే క్షణాల్లో మీ తలరాత మారిపోతుంది. ఇప్పుడు మనం ఆ మూడో మాట గురించి, ఆ మర్మం గురించి తెలుసుకోవాలి. అది మీ ఆత్మకు ఇచ్చే ధైర్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఒక గొప్ప మార్గదర్శి. ఆ మాటలో ఉన్న మధురానుభూతిని పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆత్మబంధువులారా, ఇప్పుడు మనం ఆ మూడవ మాట దగ్గరకు వచ్చాం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక మహామంత్రం. మీ జీవితంలో కమ్ముకున్న కటిక చీకటిని తొలగించి వెలుగును నింపే ఒక అద్భుత దీపం. అదే శరణాగతి. మనం ఎప్పుడూ ఒక భ్రమలో బ్రతుకుతుంటాం. ఈ ఇల్లు నాది,
ఈ అప్పునాది, ఈ సమస్య నాది అని అన్నీ మన భుజాలమీద వేసుకుని మోస్తున్నట్లు భావిస్తాం. కాని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి భక్తులారా, ఈ అనంతమైన సృష్టిని, గ్రహాలను, నక్షత్రాలను నడిపించే ఆ పరమాత్మకు మీ చిన్నపాటి ఆర్థిక సమస్య ఒక లెక్క. ఆయనే తలుచుకుంటే కుచేలుడి దారిద్ర్యాన్ని ఒక్క క్షణంలో పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వలేదా? మరి మన విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఎందుకంటే మనం ఆయన్ని నమ్మడం లేదు. మనల్ని మనమే ఎక్కువగా నమ్ముతున్నాం. కృష్ణుడు గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అంటే అన్నింటినీ నాకే వదిలే, నాలో శరణు పొందు అని అర్థం. ఇక్కడ అన్నింటినీ వదిలేయడం అంటే పనిని వదిలేయడం కాదు. ఆ పనివల్ల కలిగే భయాన్ని, ఆవేదనను ఆయన పాదాల చెంత పెట్టేయడం. మీరు అప్పుల భారంతో కుంగిపోతున్నప్పుడు ఆ అప్పుల పత్రాన్ని ఆ కృష్ణుడి ముందు పెట్టి, తండ్రి, ఇది నీ సమస్య, నేనైతే నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను, మిగతాది నీ ఇష్టం అని చెప్పి చూడండి. అలా చెప్పిన మరుక్షణం మీ మనస్సులో ఒక వింతైన తేలికదనం వస్తుంది. ఎప్పుడైతే భారం మనది కాదు అని మనం గుర్తిస్తామో అప్పుడే మన బుద్ధి చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. లోకంలో చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎందుకు? వారు ఆ సమస్యను తమకంటే పెద్దదిగా భావిస్తున్నారు. కాని ఆ దైవం కంటే పెద్ద సమస్య ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్న సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. ఓ పుణ్య ఆత్మలారా, శరణాగతి అంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు. శరణాగతి అంటే ఒక పసిబిడ్డ తన తల్లిపై చూపే నమ్మకం వంటిది. ఆ తల్లి తనను పడేయదు, ఆకలి వేస్తే అన్నం పెడుతుంది అన్న నమ్మకంతో ఆ బిడ్డ ఎలాగైతే నిశ్చింతగా నిద్రపోతుందో, మీరు కూడా మీ ఆర్థిక స్థితిని ఆ పరమాత్మకు అప్పగించి నిశ్చింతగా మీ పని మీరు చేసుకోండి. అప్పుడు ఆయనే మీకు తగిన మార్గాలను చూపిస్తాడు. ఒక్కోసారి మనకు ఒక తలుపు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. కాని ఆ దేవుడు మనకోసం 10 తలుపులు తెరిచి ఉంచుతాడు. మనం ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఆ తెరిచిన తలుపులు మనకు కనిపించవు. మీరు గమనించారా భక్తులారా, మనం ఎంతగా ఆందోళన చెందితే అంతగా తప్పులు చేస్తాం. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం దానంతటా అదే స్ఫురిస్తుంది. ఆ ప్రశాంతత కేవలం శరణాగతి వల్లే సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నంత కాలం అర్జునుడికి భయం లేదు. ఎందుకంటే తన రథాన్ని నడిపించేది సాక్షాత్తు ఆ పరమాత్మ అని అతనికి తెలుసు. మీ జీవితం అనే రథానికి కూడా ఆ కృష్ణుడిని సారథిగా చేసుకోండి. మీ కష్టాలను ఆయనకు అప్పగించండి. అప్పుడు ఆయనే మీ అప్పులను తీరుస్తాడు, మీ అవసరాలను తీరుస్తాడు, మీకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా ఒక మాయలా అనిపించవచ్చు, కాని నమ్మకమే ఈ సృష్టికి మూలం. చాలామంది భక్తులు నన్ను అడుగుతుంటారు, స్వామీ, మేము రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాం కాని మా కష్టాలు తీరడం లేదని. దానికి కారణం మీ ప్రార్థనలో శరణాగతి లేదు, కేవలం కోరికలు మాత్రమే ఉన్నాయి. కోరిక వేరు, నమ్మకం వేరు. నా కష్టాలు తీర్చు అని అడగడం కోరిక అయితే, నా కష్టాలు తీర్చే బాధ్యత నీది అని చెప్పడం శరణాగతి. ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను గ్రహించండి. మీరు ఎప్పుడైతే నా దగ్గర ఏమీ లేదు, నీవే సర్వస్వం అని ఆ పరమాత్మ ముందు మోకరిల్లుతారో అప్పుడే ఆ కృష్ణుడు తన విశ్వరూపాన్ని మీకు చూపిస్తాడు. ఆ రూపం చూసిన తర్వాత మీకు దారిద్ర్యం అనేది ఒక చిన్న ధూళి కణంలా కనిపిస్తుంది. ఐశ్వర్యం అనేది కేవలం ధనంలోనే లేదు భక్తులారా, అది మీ తృప్తిలో ఉంది, మీ ప్రశాంతతలో ఉంది. ఈ మూడవ మాట మీ జీవితంలో ఒక విప్లవాన్ని తీసుకువస్తుంది. డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. దాన్ని సంపాదించే శక్తిని, నిలబెట్టుకునే బుద్ధిని ఇచ్చేది ఆ దైవమే. ఆ దైవాన్ని విస్మరించి మీరు ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరు వంటిదే అవుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, తండ్రి, ఈ రోజును నీకు అంకితం చేస్తున్నాను, నా కష్టసుఖాలు నీవే చూసుకోవాలి అని ఒక్క మాట చెప్పి మీ పనులు మొదలుపెట్టండి. ఆ మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. అప్పులవారినుంచి మీకు ఆరట లభిస్తుంది. ఇదంతా ఆ కృష్ణుడు మీపై చూపే ప్రేమ. ఆ ప్రేమను పొందడానికి మీరు చేయవలసింది అల్లా ఒక్కటే,
అహంకారాన్ని వదిలి ఆ పరమాత్మ పాదాలను పట్టుకోవడం. ఇప్పుడు మనం ఈ 3 మాటలను కలిపి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి. ఈ 3 సూత్రాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ 3 పాటిస్తే మీ దరిద్రం పారిపోవడమే కాదు, మీ 7 తరాలవారు సుఖంగా ఉండేంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఆ రహస్యమేమిటో ముందు భాగాల్లో ఇంకా లోతుగా చర్చించుకుందాం. ఈ 3 సూత్రాలు ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుపోయి ఉంటాయో ఇప్పుడు నిశితంగా గమనించండి భక్తులారా. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిష్కామంగా చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఫలితాన్ని ఆ దైవానికి వదిలేసినప్పుడు అతడి చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఆ కవచాన్ని ఏ ఆర్థిక ఇబ్బంది కూడా ఛేదించలేదు. పూర్వం ఒక చిన్న గ్రామంలో సత్యవ్రతుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఎంతో ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవాడు. కాని కాలం కలిసిరాక నమ్మినవారు మోసం చేయడంతో అప్పుల పాలయ్యాడు. తనకున్న ఇల్లు, పొలం అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఆఖరికి తన భార్యాపిల్లలకు ఒక పూట అన్నం పెట్టడానికి కూడా అతడి దగ్గర చిల్లిగవ్వలేదు. లోకమంతా అతడిని తక్కువ చేసి చూడటం మొదలుపెట్టింది. నిన్నటివరకు గౌరవించినవారే నేడు వీధిలో కనిపిస్తే మొహం చాటేస్తున్నారు. అప్పులవారు ఇంటి ముందుకు వచ్చి నానా మాటలు అంటున్నారు. ఆ అవమానం భరించలేక సత్యవ్రతుడు రాత్రుళ్ళు నిద్రలేక అలమటించేవాడు. నా తలరాత ఇంతేనా అని కుమిలిపోయేవాడు. ఆ సమయంలో అతడు తన ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని సరిగ్గా అదే రాత్రి అతడికి ఒక వృద్ధ సాధువు దర్శనమిచ్చి ఈ 3 మాటల మర్మం చెప్పారు. దైవ సంబంధికులారా, ఈ కథలో మలుపు వినే ముందు ఒక ముఖ్యమైన విషయం. మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు అందించే ఆ చిరు సాయం ఎంతోమందికి ఇలాంటి ధర్మ సందేశాలను చేరవేయడానికి మాకు కొండంత అండగా నిలుస్తుంది. ఆ సాధువు సత్యవ్రతుడితో ఇలా అన్నాడు. నాయనా, నీవు సంపదను కోల్పోయావు కాని నీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈ కష్టాలు నీ కర్మ ఫలాలే కావచ్చు, కాని వాటిని దాటే శక్తి కూడా నీలోనే ఉంది అని హెచ్చరించాడు. సత్యవ్రతుడు ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు. ఆ మరుసటి రోజు నుండి అతడిలో ఒక కొత్త మార్పు వచ్చింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి వస్తువులతోనే మళ్లీ చిన్నగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఈసారి అతడిలో పాత భయం లేదు. రేపు ఏమవుతుందో అన్న ఆందోళన లేదు. ఎందుకంటే ఫలితం నాది కాదు, ఆ కృష్ణుడిది అని అతడు గట్టిగా నమ్మాడు. తన శ్రమను నమ్ముకున్నాడు, కాని ఫలితంపై ఆశపడలేదు. ఎవరైనా అవమానించినా సమత్వంతో స్వీకరించాడు. లాభం వచ్చినా పొంగిపోలేదు, నష్టం వచ్చినా కృంగిపోలేదు. తన సర్వస్వాన్ని ఆ నల్లనయ్య పాదాల చెంతపెట్టి శరణాగతి పొందాడు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే అతడి వ్యాపారం పుంజుకుంది. పోయిన గౌరవం మళ్లీ తిరిగి వచ్చింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం ఆ 3 మాటలను తన జీవితంలో ఆచరించడం వల్లనే. కృష్ణుడు చెప్పిన ఆ 3 మాటలు కేవలం పుస్తకాల్లో చదవడానికి కాదు, మన రక్తంలో ప్రవహించాలి. ఆర్థిక కష్టాలు అనేవి మనల్ని ధీరులుగా మార్చడానికి వచ్చే పరీక్షలు మాత్రమే. చూడండి భక్తులారా, బంగారం అగ్నిలో కాలితేనే పుటం పెట్టినట్లు మెరుస్తుంది. మన జీవితం కూడా ఆర్థిక ఇబ్బందులనే అగ్నిలో కాలినప్పుడే అసలైన జ్ఞానం బయటకు వస్తుంది. అప్పులు ఉన్నాయని భయపడటం మానేసి వాటిని తీర్చడానికి కావలసిన బుద్ధిని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకోండి. మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే కష్టాలు రాగానే దేవుడిని తిడతాం. కాని ఆ కష్టాల ద్వారా దేవుడు మనకు ఏదో నేర్పించాలని అనుకుంటున్నాడని గ్రహించం. సత్యవ్రతుడు ఆ రహస్యాన్ని గ్రహించాడు కాబట్టే మళ్లీ ఐశ్వర్యవంతుడు కాగలిగాడు. మీరు కూడా మీ జీవితంలో ఈరోజు నుండే ఆ మార్పును ఆహ్వానించండి. మీ చేతిలో ఉన్న పనిని దైవ కార్యంగా భావించండి. ప్రతి రూపాయిని ఆ పరమాత్మ ఇచ్చిన ప్రసాదంగా ఎంచండి. అప్పుడు మీ దగ్గర ఉన్న ధనం రెట్టింపు అవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఇదంతా ఆ కృష్ణ పరమాత్మ లీల. దీని గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఆర్థిక సూత్రాలు భగవద్గీతలో ఎలా దాగి ఉన్నాయో
వాటిని సామాన్య మనిషి తన రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తదుపరి భాగంలో వివరిస్తాను. ఆ విషయాలు వింటే మీ దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది. ఆ జ్ఞాన సముద్రంలో మునకలు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. భక్తులారా, సత్యవ్రతుడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అదేమిటంటే, మన కష్టాలు మన మనసులోనే మొదలవుతాయి. మనం ఎప్పుడైతే అప్పులను చూసి వణికిపోతామో అప్పుడే మన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎందుకంటే భయం ఉన్నచోట భగవంతుడు ఉండడు. ధైర్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ నల్లనయ్య అడుగుజాడలు ఉంటాయి. కృష్ణుడు చెప్పిన మొదటి మాట కర్మ కలాన్ని ఆశించకపోవడం. అంటే మనం పని మానేయడం కాదు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి. ఆ వ్యాపారంలో వచ్చే లాభం మీద కంటే మీరు ఇచ్చే వస్తువు లేదా సేవలో ఎంత నిజాయితీ ఉందో చూడాలి. ఆ నిజాయితే మీకు ధనాన్ని తీసుకువస్తుంది. మనం కేవలం లాభం కోసమే పనిచేస్తే ఆ అత్యాశ మనల్ని తప్పుడు దారిలో నడిపిస్తుంది. అత్యాశ వల్ల మనిషి అనవసరమైన అప్పులు చేస్తాడు. లేని గొప్పలకు పోయి విలాసాల కోసం ఖర్చు చేస్తాడు. ఆ పైన వడ్డీల భారంపడి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కాని కృష్ణుడు చెప్పిన సమత్వాన్ని పాటిస్తే మనకు ఏది అవసరమో ఏది అనవసరమో గ్రహించే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే మన ఆర్థిక స్థితిని నిలకడగా ఉంచుతుంది. ధనం వేరు, భాగ్యం వేరు భక్తులారా. ధనం ఎవరి దగ్గరైనా ఉండవచ్చు, కాని అది సుఖాన్ని ఇవ్వదు. భాగ్యం అంటే ఆ ధనం వల్ల కలిగే సంతృప్తి. ఆ సంతృప్తి కలగాలంటే మన పనుల్లో ధర్మం ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి మాట మన దైనందిన జీవితంలో ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది. దరిద్రాన్ని పరద్రోలే శక్తి మీ ఆలోచనల్లోనే ఉంది. చాలామంది నా తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటారు. కాని ఆ తలరాతను రాసింది ఎవరు? మీ కర్మలే కదా. మరి ఆ కర్మలను మార్చుకునే అవకాశం కూడా ఆ దేవుడు మీకే ఇచ్చాడు. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. నేను పేదవాడిని అని పదే పదే అనుకోవడం మానేయండి. ఆ పరమాత్మ బిడ్డను నేను, నా తండ్రి అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, నాకు ఏ లోటూ లేదు అని నమ్మండి. ఈ నమ్మకం మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అప్పుడు మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక దేవత్వం కనిపిస్తుంది. మీ వ్యాపారంలో ఎదుటివారిని మోసం చేయాలనే ఆలోచన రాదు. ఎప్పుడైతే మీలో నిజాయితీ పెరుగుతుందో అప్పుడు సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. పరపతి పెరిగితే ధనం దానంతటా అదే వస్తుంది. ఇదంతా ఒక గొలుసుకట్టులాంటిది. కొంతమంది అడుగుతుంటారు, స్వామి మేము ఎంతో ధర్మంగా ఉన్నామైనా ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామాని. దానికి సమాధానం మీ ఓపికలో ఉంది. ఆ కృష్ణుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీ ధర్మం ఎంత గట్టిదో చూడాలని ఆయన తాపత్రయం. ఆలో మీరు నెగ్గితే మీకు లభించే ఐశ్వర్యం మరెవరూ దోచుకోలేనంత గొప్పగా ఉంటుంది. మనం పడే ప్రతి కన్నీటి చుక్కకు ఆ కృష్ణుడు లెక్క రాస్తాడు. ఆ కన్నీళ్లే రేపు మీ జీవితంలో ఆనంద బాష్పాలుగా మారుతాయి. కాని ఆ మార్పు రావాలంటే మీరు ఆ 3 మాటలను మీ ఓపిరిగా మార్చుకోవాలి. ముఖ్యంగా ఆ 3వ మాట శరణాగతిలో ఉన్న రహస్యం ఏమిటో, దాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు మనం ఇంకా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఆత్మబంధువులారా, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మీ దినచర్యలో ఒక చిన్న మార్పు చేసుకోండి. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆ కృష్ణుడి విగ్రహం ముందు కూర్చుని మీ మనస్సులోని భయాలను ఆయనకు విన్నవించండి. ఆ విన్నపంలో స్వార్థం ఉండకూడదు, కేవలం ప్రార్థన మాత్రమే ఉండాలి. తండ్రి, నాకు ఈ కష్టం నుండి బయటపడే దారి చూపించు అని వేడుకోండి. ఎప్పుడైతే మీరు ఆయనను మనస్ఫూర్తిగా పిలుస్తారో అప్పుడు ఆయన స్పందించకుండా ఉండలేడు. ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు, గజేంద్రుడు మొరపెట్టినప్పుడు ఆ స్వామి ఎలాగైతే పరుగున వచ్చాడో మీ ఆర్థిక సంక్షోభంలో కూడా ఆయన అలాగే వస్తాడు. కాని ఆ పిలుపులో ఆవేదన ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మీ కష్టాలను ఆయన పాదాలకు విడిచిపెట్టాలి. మనం చేసే తప్పు ఏమిటంటే దేవుడిని నమ్ముతూనే మళ్లీ పక్కదారిలో వెతకడానికి ప్రయత్నిస్తాం. ఆ నమ్మకంలో స్థిరత్వం లేకపోవడమే మన సమస్య. శరణాగతి అంటే సంపూర్ణంగా అప్పగించడం. నా ఆర్థిక స్థితి, నా అప్పులు,
నా అవసరాలు అన్నీ నీవే చూసుకోవాలి అని చెప్పి నిశ్చింతగా ఉండటం. అప్పుడే ఆ దైవశక్తి మీలో ప్రవేశించి అద్భుతాలు చేస్తుంది. అలా ఉన్నప్పుడు మీ మనస్సులో కలిగే శాంతివల్లే మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడు, లేదా ఆగిపోయిన పనులు సాఫీగా జరిగిపోతాయి. ఇవన్నీ ఆ భగవంతుడు చేసే లీలలే. ఆ మాయను గ్రహించాలంటే మీకు భక్తితో కూడిన జ్ఞానం అవసరం. అందుకే ఈ 3 మాటలు మీ జీవితానికి దిక్సూచిలా పనిచేస్తాయి. కష్ట సమయాల్లో స్థిరంగా ఉండటం ఎలాగో, కర్మ ఫలాన్ని ఆశించకుండా మీ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో నేర్చుకుంటే మీ దరిద్రం పారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. మీ మనస్సును ఒక యజ్ఞశాలగా మార్చుకోండి. అక్కడ కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే ఉండాలి. అప్పుడు మీ ఇంటి గడప దాటి దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది, మహాలక్ష్మి లోపలికి వస్తుంది. ఓ పుణ్య ఆత్మలారా, ఈ ప్రపంచంలో పేదరికం అనేది ఒక స్థితి మాత్రమే, అది మీ గమ్యం కాదు. ఆ గమ్యాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఆ కృష్ణుడు చెప్పిన బాటలో నడవండి. ఆ నడకలో తడబాటు ఉన్నా పర్వాలేదు, కాని ఆయనపై ఉన్న గురి మాత్రం తప్పకూడదు. అప్పుడే మీ తలరాత మారుతుంది, మీ జీవితం ఆనందమయం అవుతుంది. ఓ ఆత్మబంధువులారా, ఈ శరణాగతి అనే మార్గంలో నడవడం అంటే బాధ్యతల నుండి తప్పించుకోవడం అని ఎప్పుడూ అనుకోకండి. అది మీ భారాన్ని ఆ పరమాత్మ భుజాల మీదకు మార్చడం. మీరు ఒకరికి బాకీ పడి ఉంటే ఆ భయాన్ని కృష్ణుడికి వదిలేయండి. రేపు పొద్దున్న అప్పులవాడు వచ్చి అడిగితే ఏం చెప్పాలి అన్న ఆందోళన మీ బుద్ధిని స్తంభింపజేస్తుంది. కాని ఎప్పుడైతే మీరు శరణు పొందారో అప్పుడు మీలో ఒక నిశ్చలమైన ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యంతో మీరు ఎదుటివారితో నిజాయితీగా మాట్లాడగలుగుతారు. నాకు కొంత సమయం ఇవ్వండి, నేను కష్టపడి మీ సొమ్ము తిరిగి ఇస్తాను అని మీరు ధైర్యంగా చెప్పగలిగినప్పుడు అవతలి వ్యక్తి మనస్సు కూడా కరుగుతుంది. ఈ మార్పు ఎక్కడి నుండి వచ్చింది? మీలోని సమత్వం నుండి, ఆ దైవంపై మీరు ఉంచిన నమ్మకం నుండి వచ్చింది. చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే వారు తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో హేళన చేశారని కుంగిపోతూ తలుపులు వేసుకుని కూర్చుంటారు. కాని కృష్ణుడు చెప్పినట్లు నిన్ను నీవు తక్కువ చేసుకోకు. నీవు ఆ పరబ్రహ్మ స్వరూపానివి. ఈరోజు నీ దగ్గర ధనం లేకపోవచ్చు, కాని నీ దగ్గర ప్రాణం ఉంది, శక్తి ఉంది, ఆ పరమాత్మ తోడు ఉంది. అంతకంటే పెద్ద ఆస్తి ఏముంటుంది భక్తులారా? ఒకసారి ఆలోచించండి. మనం పుట్టినప్పుడు ఏమైనా తీసుకువచ్చామా? పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? ఈ మధ్యలో వచ్చే ఈ లాభనష్టాలు కేవలం ఒక ఆట వంటివి. ఆటలో గెలవాలన్నా, ఓడినా చిరునవ్వుతో ఉండాలన్నా మీకు ఆ 3 మాటల అవసరం ఉంది. ధర్మబద్ధంగా సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. మీరు చేసే పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, అది ఎంత ధర్మబద్ధంగా ఉంది అన్నదే ముఖ్యం. మోసం చేసి సంపాదించిన కోట్లు కూడా మీ ఇంట్లో ప్రశాంతతను ఉంచలేవు. కాని కష్టపడి చెమటూర్చి సంపాదించిన 100 రూపాయలు మీ కుటుంబానికి ఎంతో తృప్తిని ఇస్తాయి. ఆ తృప్తిలోనే అసలైన ఐశ్వర్యం దాగి ఉంది. దారిద్ర్యం అనేది కేవలం మీ జేబులో ఉండేది కాదు, అది మీ ఆలోచనల్లో కూడా ఉంటుంది. ఎప్పుడూ నా దగ్గర లేదు, నా వల్ల కాదు అని అనుకుంటే దారిద్ర్యం మిమ్మల్ని వదిలిపెట్టదు. నా దగ్గర భగవంతుడు ఉన్నాడు, నేను ఏదైనా సాధించగలను అని నమ్మండి. ఆ నమ్మకమే మీ తలరాతను తిరగరాస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పడానికే ఈ కష్టాలు వస్తాయి. చూడండి భక్తులారా, రాత్రి ఎంత కటిక చీకటిగా ఉంటే ఉదయం అంత అందంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు చీకటి ఉంది అంటే వెలుగు రాబోతోంది అని అర్థం. ఆ వెలుగును చూడాలంటే మీరు ఓపిక పట్టాలి. ఆ ఓపికనే కృష్ణుడు స్థితప్రజ్ఞత అన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం సామాన్య మనిషి లక్షణం. కాని ఏ పరిస్థితిలోనైనా స్థిరంగా ఉండటం భక్తుడి లక్షణం. ఆ లక్షణాన్ని మీరు అలవరుచుకుంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే శక్తి ఏదీ ఉండదు. మీరు అప్పుల ఊబిలో ఉన్నారా? అయితే ఈ రోజు నుండి ఒక సంకల్పం చేసుకోండి. నేను నా ధర్మాన్ని వదలను, నేను భయపడను,
నా భారాన్ని ఆ కృష్ణుడికి వదిలేశాను అని పదే పదే అనుకోండి. మీ అంతరాత్మలో ఆ నల్లనయ్య మురళిగానం వినిపిస్తుంది. ఆ గానం మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఏ పని చేస్తే మీకు డబ్బు వస్తుంది, ఏ ఖర్చు తగ్గిస్తే మీరు అప్పుల నుండి బయటపడతారు అన్న ఆలోచనలు మీలో మెదులుతాయి. అప్పుడు మీరు చేసే ప్రయత్నాలకు ఆ దైవ బలం తోడవుతుంది. ఓ పుణ్య ఆత్మలారా, ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. సముద్రాన్ని దాటడం హనుమంతుడికి ఎలాగైతే సాధ్యమైందో మీ కష్టాలను దాటడం మీకు అలాగే సాధ్యమవుతుంది. కాని దానికి రాముడిపై హనుమంతుడికి ఉన్నంత నమ్మకం మీకు ఆ కృష్ణుడిపై ఉండాలి. ఆ నమ్మకమే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని ప్రద్రోలుతుంది. ఈ 3 మాటల ప్రయాణంలో మనం ఒక కీలకమైన దశకు చేరుకున్నాం. తర్వాతి భాగంలో మనం తెలుసుకోబోయే విషయాలు మీ కళ్లను తెరిపిస్తాయి. కృష్ణుడు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదు, సంపదను ఎలా సృష్టించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తన లీలల ద్వారా చూపించాడు. ఆ రహస్యాలను తెలుసుకోవడం మీ జీవితానికి ఎంతో అవసరం. ఓ ఆత్మబంధువులారా, కృష్ణుడు తన లీలల ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పాడు. అందులో అత్యంత ముఖ్యమైనది కుచేలుడి కథ. కుచేలుడు కటిక దారిద్ర్యంలో ఉన్నాడు. తన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాడు. కాని అతడి దగ్గర ఒక అమూల్యమైన ఆస్తి ఉంది. అదే ఆ కృష్ణుడిపై ఉన్న అచంచలమైన భక్తి. తన భార్య బలవంతం మీద తన స్నేహితుడైన కృష్ణుడిని చూడటానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు ఏమీ అడగాలని అనిపించదు. కేవలం ఆ స్వామిని చూసి పరవశించిపోతాడు. తన వెంట తెచ్చిన కొన్ని అటుకులను ఆ స్వామికి సమర్పిస్తాడు. ఆ అటుకులే ఆ కృష్ణుడికి అఖండమైన నైవేద్యం అయ్యాయి. కుచేలుడు తిరిగి తన ఇంటికి వచ్చేసరికి తన పాత గుడిసెపోయి అఖండమైన భవంతులు వెలిశాయి. అతని దారిద్ర్యం మటుమాయమైపోయింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది భక్తులారా. కుచేలుడు ఏ రోజూ నాకు ధనం కావాలని అడగలేదు. కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహించాడు, సమత్వాన్ని పాటించాడు, ఆ స్వామిని శరణు వేడాడు. ఆ 3 మాటలు కుచేలుడి జీవితంలో అద్భుతాన్ని చేశాయి. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం ధనం కోసం దేవుడిని అడగవలసిన పని లేదు. మనం ధర్మబద్ధంగా ఉంటే ఆ ధనం దానంతటా అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కృష్ణుడు చెప్పిన 3వ మాట శరణాగతిలో ఉన్న రహస్యం ఇదే. మనం మన అహంకారాన్ని వదిలేసి నేను ఏమీ చేయలేను, అంతా నీవే అని ఆ స్వామికి అప్పగించినప్పుడు ఆయన మన బాధ్యతను తీసుకుంటాడు. ఆర్థిక కష్టాలు అనేవి మనల్ని మరింతగా ఆ దైవానికి దగ్గర చేయడానికి వచ్చే అవకాశాలు. ఆ కష్టాలను చూసి మీరు భయపడితే అవి మిమ్మల్ని ఇంకా భయపెడతాయి. అదే మీరు ధైర్యంగా నిలబడి ఆ కృష్ణుడిని స్మరిస్తే ఆ కష్టాలే మీకు దారి చూపుతాయి. లోకంలో చాలామందికి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకాని దాన్ని ఎలా నిలుపుకోవాలో తెలియదు. దానికి కారణం వారిలో ఆధ్యాత్మిక బలం లేకపోవడమే. ఆధ్యాత్మిక బలం లేని ధనం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది ఒక చేత్తో వచ్చి మరో చేత్తో వెళ్ళిపోతుంది. కాని ఎవరైతే గీతలోని ఈ 3 సూత్రాలను పాటిస్తారో వారి దగ్గర ధనం లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది. అది కేవలం మీ అవసరాలనే కాదు, మీ చుట్టూ ఉన్న 10 మంది అవసరాలను కూడా తీరుస్తుంది. ఓ పుణ్య ఆత్మలారా, మీరు ఈరోజు పడుతున్న బాధ శాశ్వతం కాదు. ఆ కృష్ణుడు మీ తలరాతను మారుస్తున్నాడు అని నమ్మండి. ఆయన మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచాడు. ఆ భవిష్యత్తును చేరుకోవాలంటే మీరు ఇప్పుడు ఎదురవుతున్న చిన్న చిన్న ఆటంకాలను దాటాలి. ఆ ఆటంకాలను దాటే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. మీ మనస్సులో ఉన్న సందేహాలను వీడండి. అప్పుల భారం తీరదు అనుకోకండి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, మీ కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతా నిజం. ఆ నమ్మకమే మీ జీవితానికి ఊపిరి కావాలి. మనం ఎప్పుడూ ఇతరులతో మనల్ని మనం పోల్చుకుని బాధపడుతుంటాం. వాడు బాగున్నాడు, నేను ఇలా ఉన్నాను అని అనుకుంటాం. కాని అది తప్పు భక్తులారా. ఎవరి కర్మలు వారివి, ఎవరి ప్రయాణం వారిది. మీ ప్రయాణంలో ఆ కృష్ణుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న సత్యం మీకు తెలిస్తే మీరు ఎవరిని చూసి అసూయపడరు. మీ దగ్గర ఉన్న దానితో తృప్తిగా ఉంటూ
ఇంకా మెరుగ్గా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నమే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం ఆ దైవ నామస్మరణలో గడపండి. ఆ నామస్మరణ మీ మెదడులోని నరాలను శాంతింపజేస్తుంది. మీకు కొత్త ఆలోచనలను ప్రసాదిస్తుంది. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ పనిలో మీకు లాభం వస్తుంది అన్నది ఆ పరమాత్మే మీకు స్ఫురింపజేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమీ లేదు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు మీకోసం ముందుకు వేస్తాడు. కాని ఆ మొదటి అడుగు మీదే కావాలి. అది నమ్మకంతో కూడిన అడుగు కావాలి. భయం వీడి భక్తితో ముందుకు సాగండి. మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగడానికి, మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియడానికి ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ 3 మాటలే పరమౌషధాలు. వీటిని మించిన పరిష్కారం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో ఆఖరి భాగానికి చేరుకున్నాం. ఆ 8వ భాగంలో మనం ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి మీ జీవితానికి ఒక దివ్యమైన ఆశీర్వచనాన్ని అందించబోతున్నాం. ఆ మాటలు వింటే మీ మనస్సులో ఉన్న భారమంతా తొలగిపోయి ఒక వింతైన ప్రశాంతత కలుగుతుంది. మీ ఆర్థిక సమస్యలకు ముగింపు పలికే ఆ అద్భుతమైన ఘట్టం త్వరలో రాబోతోంది. మనం ఇంతవరకు చెప్పుకున్న ఆ 3 మాటలు కర్మ ఫలాన్ని ఆశించకపోవడం, సమత్వం మరియు శరణాగతి అనేవి కేవలం భగవద్గీతలోని శ్లోకాలు మాత్రమే కావు. అవి మీ దారిద్ర్య సంకెళ్లను తెంచే పదునైన ఆయుధాలు. ఈ మూడింటిని ఎవరైతే తమ శ్వాసగా మార్చుకుంటారో వారి జీవితంలో కష్టాలనే కారుమేఘాలు తొలగిపోయి ఐశ్వర్యమనే భానుడు ఉదయిస్తాడు. అది ఆ కృష్ణ పరమాత్మ స్వయంగా కురుక్షేత్ర రణరంగంలో ఇచ్చిన మాట. ఆత్మబంధువులారా, ఆర్థిక కష్టాలు మిమ్మల్ని ఎంతగా వేధిస్తున్నా మీ ఇంట్లో ఉన్న ఆ చిన్న కృష్ణుడి విగ్రహం వైపు చూసి ఒక్కసారి మనస్ఫూర్తిగా చిరునవ్వు చిందించండి. ఆయన మీ కష్టాలన్నింటినీ తన భుజాలమీద వేసుకుంటాడు. మీరు పడే ప్రతి కన్నీటి చుక్క ఆయన పాదాల దగ్గరకు చేరుతుంది. మీ అప్పుల బాధ నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి ఆయన ఎప్పుడో ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. మీరు చేయవలసిందల్లా ఆయనపై పరిపూర్ణమైన నమ్మకం ఉంచడమే. ఓ భక్తులారా, ఈ ప్రపంచంలో ధనం అనేది ఒక ప్రవాహం వంటిది. అది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. కాని ఆ ధనాన్ని ఇచ్చే మూలం మాత్రం ఆ పరమాత్మే. మీరు ధనం వెనుక పరిగెత్తడం మానేసి ధర్మాన్ని అనుసరించండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కృష్ణుడిని చూసుకోండి. అప్పుడు మీరు సంపాదించే ప్రతి రూపాయి మీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఇల్లు మహాలక్ష్మికి నిలయంగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు ఆ పరమాత్మ అనుగ్రహం పొందే దిశగా ఒక చిన్న అడుగు వేయండి. ఈ మంచి మాటలు పూర్తి చేసే ముందు ఒక చిన్న విన్నపం. మా ఈ ధర్మ ప్రచారానికి, ఈ ఆధ్యాత్మిక యజ్ఞానికి మీరు అందించే తోడ్పాటు ఎంతో విలువైంది. వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు అవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న సాయం ఎంతోమంది నిరుత్సాహంలో ఉన్న భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇప్పుడు మీ మనస్సు ఒక నిశ్చలమైన సరస్సులా మారిందని నాకు తెలుసు. మీలో ఉన్న భయం పోయింది. ఆ స్థానంలో అచంచలమైన భక్తి చేరింది. ఏ రోజైతే మీరు భయాన్ని వదిలి భక్తిని ఆశ్రయిస్తారో ఆ రోజే మీ దారిద్ర్యం అంతమైపోతుంది. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి రథాన్ని నడిపించినట్లు మీ కష్టాల్లో ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు చేసే వ్యాపారంలో ఆయన లాభాన్ని ప్రసాదిస్తాడు. మీ ఉద్యోగంలో మీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తాడు. ఆత్మబంధువులారా, ఈ క్షణం నుండి మీరు పేదవారు కాదు. మీరు ఆ జగన్నాటక సూత్రధారికి అత్యంత ప్రియమైన భక్తులు. మీ ఇల్లు ధనధాన్యాలతో తులతుగాలి, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని నేను ఆ నల్లనయ్యను మనసారా ప్రార్థిస్తున్నాను. కృష్ణుడు చెప్పిన ఈ 3 మాటలు మీ గుండెల్లో పదిలంగా దాచుకోండి. కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఆ గోవింద నామస్మరణను మాత్రం మర్చిపోకండి. ఆ నామమే మీ సర్వస్వం, ఆ నామమే మీ ఐశ్వర్యం. చూడండి భక్తులారా, పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన రెక్కలమీద ఎంత నమ్మకం ఉంచుతుందో మీరు కూడా మీలోని దైవత్వం మీద అంత నమ్మకం ఉంచండి.
అప్పుడు ఏ ఆర్థిక తుఫాను కూడా మిమ్మల్ని కదిలించలేదు. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు సమాజంలో తలెత్తుకుని తిరిగే రోజు అతి త్వరలోనే రాబోతోంది. ఆ కృష్ణుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఆయన లీలలు అపారమైనవి, ఆయన కరుణ అనంతమైనది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం మాత్రమే. ఆ కృష్ణ పరమాత్మ కృప, కటాక్ష వీక్షణలు మీపై, మీ కుటుంబంపై సదా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి, ధర్మంగా జీవించండి. ఆ నందనందనుడు మీకు తోడుగా ఉన్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతిః.